అనంతపురంలో పలువురు బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు. అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సదాశివరెడ్డి తన అనుచరులను ఆహ్వానించారు. జగన్ పరిపాలనలో పేదలకు జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి జగన్ను సీఎం చేయాలనే సంకల్పంతో పనిచేస్తామన్నారు. రాజకీయ పరిస్థితుల్లో అవకాశవాదాలు అనేది కూడా చేసుకుని ఎలా అంటే అలా కూడా అవకాశవాదాలు కూడా పెరిగిపోతున్నారు. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పొత్తులు పెట్టుకున్నారో కూటమి ఏర్పడినారో ఆ రోజు కూడా వారి మూడు పార్టీల ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది. 4 సంవత్సరాల పరిపాలన తర్వాత 2018లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వకుండా కూడా దాటవేస్తా దోరులో కూడా పోతానని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం అవుతుందని చెప్పేసి వారి యొక్క కూటమిని కూడా పూర్తిగా కూడా విచ్ఛిన్నమైపోయి కూడా ఎవరంతూ వాళ్ళు కూడా 2019లో కూడా పోటీ చేసిన వారు ఈరోజు కేవలం అవకాశం కొద్దీ మరొక మారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసగించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ 3 పార్టీలు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నాయి. దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు కూడా అటువంటి అవకాశవాదానికి వ్యతిరేకంగా సదాశివరెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అంటే దాదాపుగా 25 రోజులే ఉంది పోలింగ్. ఖచ్చితంగా కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన అనంతపురం పార్లమెంట్లో కూడా 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నేను భారతీయ జనతా పార్టీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ పొత్తుల నిర్ణయం వల్ల పార్టీలో ఎవరైతే దశాబ్దాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా నేను పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాల